గన్నవరం టీడీపీ అభ్యర్థి వల్లభనేని వంశీని తెలంగాణ పోలీసులు వెంటాడుతున్నారు. పాత కేసును తిరగదోడి వంశీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. 2009లో వల్లభనేని వంశీపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదైంది. ప్రభుత్వం రక్షణ ఇవ్వకపోవడంతో అప్పట్లో వంశీ ప్రైవేటు భద్రత ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ఆయుధాలు దొరికాయంటూ అప్పట్లో వంశీపై కేసు పెట్టారు. ఈ కేసును కొట్టివేయాలంటూ 2013లో హైకోర్టులో వంశీ క్వాష్ పిటిషన్ వేశారు. విచారణ జరిపిన హైకోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ సహా కేసును కూడా కొట్టేసింది. ఇప్పుడు ఇదే కేసును తెలంగాణ పోలీసులు తిరగదోడారు. కోర్టుకు వంశీ హాజరు కావడం లేదంటూ నాంపల్లి కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో వంశీకి నాంపల్లి కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అయితే హైకోర్టు గతంలోనే కేసు కొట్టివేసిన రాజకీయ కక్షతోనే పోలీసులు పిటిషన్ వేశారని వంశీ వర్గం అంటోంది. హైకోర్టు గతంలోనే కేసు కొట్టేసిన అంశాన్ని నాంపల్లి కోర్టుకు తెలపాలని వంశీ నిర్ణయించారు. ఇక అప్డేట్స్ ను మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, చెప్పండి, తాజా పరిణామాలకు సంబంధించి వంశీ ఏమంటున్నారు, స్పందించారా? కళ్యాణి, తెలంగాణ పోలీసులు అక్కడ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది వ్యక్తులు కృష్ణా జిల్లా గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వెంటాడుతున్నారు. నామినేషన్ వేయడానికి ముందు వల్లభనేని వంశీకి చెందిన హైదరాబాద్ లో ఉన్న సుమారు 50 ఎకరాల స్థలంలో ఇది ప్రభుత్వానికి చెందిన స్థలం అని చెప్పి బోర్డు పెట్టిన వ్యవహారం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేకెత్తించింది. ఈ అంశంపై వల్లభనేని వంశీ తాను కోర్టు ద్వారా తేల్చుకుంటానని తేల్చవడంతో పాటు తాను ఎన్నికల రంగం నుంచి నిష్క్రమించే ప్రసక్తే లేదని చివరిదాకా తెలుగుదేశం వైపు నుంచి పోరాడతానని చెప్పి అప్పట్లో వల్లభనేని వంశీ స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు తాజాగా మరో కొత్త అంశాన్ని వంశీపైకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారం పతాక స్థాయికి చేరిన తరుణంలో వల్లభనేని వంశీపై ఎప్పుడో హైకోర్టులో కొట్టివేసిన కేసుకి తాజాగా ఆయన కోర్టుకి హాజరు కావటం లేదంటూ ఆయనకు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయటమే కాకుండా ఏప్రిల్ 14వ తేదీన ఆయన్ని కోర్టుకు హాజరు కావాలని చెప్పి తాజాగా వచ్చిన నోటీసులు మళ్లీ కలకలం రేకెత్తించాయి. 2009లో వంశీ మీద తెలంగాణలో ఒక కేసు నమోదైంది. అప్పట్లో వంశీకి భద్రత ప్రభుత్వం ఇవ్వకపోవడంతో ఆయన ప్రైవేట్ సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఆ ప్రైవేట్ సెక్యూరిటీ వద్ద ఆయుధాలు ఉన్నాయి అని చెప్పి అప్పట్లో ఉన్న ప్రభుత్వం ఆయన మీద కేసు పెట్టింది. ఈ కేసులో వంశీ A4 గా ఉన్నారు. అయితే తనపై అక్రమంగా కేసు పెట్టారని, ఎవరో వ్యక్తుల దగ్గర ఆయుధాలు ఉంటే తనపై ఎలా కేసు పెడతారు అని చెప్పి వంశీ దీనిపై అప్పట్లో హైకోర్టుకు వెళ్లటంతో హైకోర్టు ఆ కేసుని కొట్టివేయటమే కాకుండా ఆయనపై ఉన్న నాన్ బెయిలబుల్ వారెంట్ ను కూడా స్క్వాష్ చేసింది. అయితే అప్పట్లో ఈ హైకోర్టు స్క్వాష్ చేసిన ఉత్తర్వులను వంశీ తీసుకువెళ్లి అక్కడ నాంపల్లిలో ఉన్న క్రిమినల్ చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో దాఖలు చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఈ కేసు 2013వ సంవత్సరంలో హైకోర్టు కొట్టివేసింది. వంశీ మీద ఉన్న కేసును పూర్తిగా కొట్టివేయడంతో పాటు ఆయనకు వ్యతిరేకంగా నాంపల్లి కేసు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ ను కూడా స్క్వాష్ చేసింది. అయితే 2013లో జరిగిన ఈ సంఘటనకు సంబంధించి ఈ హైకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో తాజాగా 2 నెలల నుంచి వంశీ కోర్టుకు హాజరు కావటం లేదని నాంపల్లి మున్సిపల్ మ్యాజిస్ట్రేట్ కోర్టులో మళ్ళీ ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఒక పిటిషన్ దాఖలు చేయడంతో అక్కడ న్యాయమూర్తి వంశీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయడం చర్చనీయాంశంగా మారింది. హైకోర్టు స్క్వాష్ చేసిన కేసులో మళ్ళా నాన్ బెయిలబుల్ వారెంట్ ఎలా జారీ చేస్తారనేది $1 మిలియన్ ప్రశ్నగా మారిందని వంశీ తరపున లాయర్లు అంటున్నారు. ఈ నేపథ్యంలోనే వంశీ ఈ రోజు దీనిపై కోర్టుకు వెళ్లాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. తనపై 2013లో ఈ కేసును హైకోర్టు కొట్టివేసిన విషయానికి సంబంధించిన అప్పట్లో ఇచ్చిన ఉత్తర్వులు, అదేవిధంగా NBWని కూడా స్క్వాష్ చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులతో పాటు మొత్తం కేసును తనపై కొట్టివేస్తూ హైకోర్టు ఇచ్చిన స్క్వాష్ ఆర్డర్స్ ను కూడా వంశీ కోర్టులో దాఖలు చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. తనపై రాజకీయ కక్షతోనే తెలంగాణకు చెందిన కొంతమంది వ్యక్తులు, అదేవిధంగా అక్కడున్న పోలీసులు
తనను వెంటాడుతున్నారని చెప్పి వంశీ అనుచర వర్గం పెద్ద ఎత్తున ధ్వజమెత్తుతుంది. తెలుగుదేశం పార్టీ తరఫున ఇక్కడ పోటీ చేయడం, తనను మానసికంగా వేధించడమే కాకుండా ప్రచారం పతాక చేరిన నేపథ్యంలో తనకు మానసికంగా చికాకులు తీసుకొచ్చేందుకే ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అని చెప్పి వంశీ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పాటు వంశీ అనుచర వర్గం కూడా దీనిపై మండిపడుతుంది. దీనిపై కోర్టులోనే తెలుసుకునేందుకు తాము సిద్ధమవుతున్నామని చెప్పి కూడా వంశీ అనుచర వర్గం చెబుతుంది. అప్పట్లో 2013 సంవత్సరంలో హైకోర్టు వల్లభనేని వంశీపై స్క్వాష్ చేసిన ఆర్డర్స్, అదే విధంగా ఎన్బిడబ్ల్యూని కూడా స్క్వాష్ చేసిన ఆర్డర్స్ తో పాటు ఇప్పుడు తాజాగా తెలంగాణ పోలీసులు వచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్, వాళ్ళు వేసిన పిటిషన్, అక్కడ కోర్టు ఇచ్చిన నాన్ బెయిలబుల్ వారెంట్ కు సంబంధించిన ఉత్తర్వులు, వీటన్నిటినీ కూడా తీసుకొని వంశీ హైకోర్టు గడప తొక్కాలని చెప్పి భావిస్తున్నారు. దీనిపై తాను కూడా కోర్టుకు వెళ్లి తెలుసుకుంటాను అని చెప్పి కూడా వంశీ చెబుతున్నారు. వంశీ అనుచర వర్గం మాత్రం దీనిపై మండిపడుతుంది. తెలుగుదేశం పార్టీ తరపున నామినేషన్ వేయవద్దని అప్పట్లో బెదిరించడం, నామినేషన్ వేసి అభ్యర్థిగా ప్రచారం పతాక స్థాయికి తీసుకువెళ్లి గన్నవరంలో వల్లభనేని వంశీకి విజయావకాశాలు అద్భుతంగా ఉన్నాయని చెప్పి ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇప్పుడు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి మానసికంగా చికాకులు కలిగిస్తున్నారని చెప్పి వంశీ అనుచర వర్గం పెద్ద ఎత్తున ధ్వజం ఎత్తుతుంది. దీనిపై న్యాయపరంగా తాను హైకోర్టుకు వెళ్లి తెలుసుకుంటానని చెప్పి కూడా వంశీ కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. కళ్యాణ్ రామారావు, అయితే మొన్నటికి మొన్న హైదరాబాద్ లో భూ వివాదానికి సంబంధించి ఇరుకును పెట్టాలనుకున్నారు, ఇప్పుడు పాత కేసును తిరగదోడారు. ఈ పరిణామాలపై టీడీపీ వర్గాలు ఏమంటున్నాయి? అయితే వల్లభనేని వంశీకి సంబంధించి హైదరాబాద్ లో 150 ఎకరాల వరకు కూడా పొలం ఉంది. ఇందులో 50 ఎకరాలు వంశీకి స్లీపింగ్ పార్ట్నర్స్ గా ఉన్న వ్యక్తులు, ఒక్కొక్కరికి ఒక 50 ఎకరాలు, మొత్తం 3 ఉన్నారు. ఇందులో వంశీకి 50 ఎకరాలు ఉంది. ఇది ఎప్పుడో జరిగిన రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఆ డాక్యుమెంట్లు ట్యాంపర్ చేశారు అని చెప్పి ఆ రిజిస్ట్రేషన్ చెల్లదంటూ కూడా ఆ ప్రభుత్వం అంతా కూడా, ఆ భూమి అంతా కూడా తెలంగాణ ప్రభుత్వానికి చెందింది అని చెప్పి వంశీకి ఏదైతే 50 ఎకరాలు ఉందో దాంట్లో బోర్డును బాటారు. అయితే దీంతో పాటు అక్కడ కార్పొరేషన్ నుంచి, అక్కడ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వంశీకి నోటీసులు అందాయి. ఎప్పుడో జరిగిన రిజిస్ట్రేషన్ నుంచి అందులో డాక్యుమెంట్లు ట్యాంపర్ చేశారని చెప్పి ఇప్పుడు నోటీసులు ఇవ్వటం ఏమిటి అని చెప్పి వంశీ అప్పట్లో కోర్టుకు వెళ్లారు. దీనిపై తెలుగుదేశం వర్గాలు కూడా తీవ్రంగా స్పందించాయి. స్వయానా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎన్నికల ప్రచార సభలో తమ పార్టీకి చెందిన అభ్యర్థులను నామినేషన్ వేయనివ్వకుండా, వారిని ఎన్నికల్లో పోటీ చేయనివ్వకుండా తెలంగాణకు సంబంధించిన నేతలు అడ్డుకుంటున్నారని చెప్పి బహిరంగ సభల్లో ధ్వజమెత్తుతున్నారు. అయితే అప్పట్లో ఈ కేసు సద్దుమడిగినప్పటికీ కూడా ఇప్పుడు తాజాగా మళ్ళా వంశీ మీద ఎప్పుడో 2013 సంవత్సరంలో 2009లో నమోదైన కేసుకు సంబంధించి 2013 సంవత్సరంలో ట్రయల్ బిగిన్ అయిన సమయంలో వంశీ హైకోర్టుకు వెళ్లి స్క్వాష్ చేసిన కేసుకు సంబంధించి ఇప్పుడు తెలంగాణ పోలీసులు ఆయన కోర్టుకు హాజరు కావటం లేదని నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని చెప్పి అక్కడ కోర్టును అభ్యర్థించడం, కోర్టు ఎన్బిడబ్ల్యూ ఇష్యూ చేయడంపై కూడా తెలుగుదేశం పార్టీ నేతలు గాని అనుచర వర్గాలు గాని మండిపడుతున్నాయి. వంశీ అనుచర వర్గంపై మాత్రం దీన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని నిర్ణయించుకుంది. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అగ్రనేతలకు కూడా ఈ సమాచారాన్ని పంపారు. కొద్దిసేపటి క్రితం ఈ సమాచారం అంతా కూడా బయటకు వచ్చింది. తాజాగా ఈ సమాచారం అంతా బయటికి రావడంతో తెలుగుదేశం పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీకి వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేక కొంతమంది ఎవరైతే దీటైన అభ్యర్థులు ఉన్నారో, తెలుగుదేశం పార్టీకి విజయం తప్పకుండా వరిస్తుందన్న నియోజకవర్గాల్లో ఉన్న అభ్యర్థులకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారని, వాళ్ళని పోలింగ్ తేదీకి ముందే మానసికంగా వేధించేందుకు, వారిని రంగం నుంచి తప్పుకునే విధంగా, వారిని సైలెంట్ చేసే విధంగా కూడా పావులు కదుపుతున్నారని కూడా పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. వారు ఆరోపించిన విధంగానే తాజాగా వచ్చిన ఈ నాన్ బెయిలబుల్ వారెంట్ వ్యవహారం కూడా తెలుగుదేశం పార్టీలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఏబిఎన్ ద్వారా వెలుగులోకి రావడంతో ఈ అంశం మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారుతుంది. ప్రచారం పతాక స్థాయికి చేరి వల్లభనేని వంశీకి విజయావకాశాలు బాగా ఉన్నాయని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం జరుగుతున్న తరుణంలో వంశీని మానసికంగా దెబ్బతీసేందుకే ఇటువంటి కుట్రలు జరుగుతున్నాయి పొరుగు రాష్ట్రం నుంచి అని కూడా ఆయన అనుచర వర్గంతో పాటు తెలుగుదేశం పార్టీ అగ్రనేతలు కూడా ధ్వజమెత్తుతున్నారు. దీనిపై అమీతుమీ తెలుసుకునేందుకు తాము కూడా సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఒక్కడిని చేసి మిగతా వాళ్ళంతా ఏకమై ఆయన మీద కుట్ర చేస్తున్నారు. ఆయన అనుచరుల మీద, పార్టీ పోటీ చేసే అభ్యర్థుల మీద కూడా కుట్ర జరుగుతుందని కూడా పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. కళ్యాణ్, థ్యాంక్ యూ రామారావు. విజయవాడ జనసేన సభలో పవన్